మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్ఈఓకు రూపాయలు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘనలు జరిపినట్లు తేల్చింది. ఇక నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించనుంది. ఇదే కేసులో కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇచ్చిన 4-5 ప్రశ్నలను తిప్పి అడిగారు. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్ చెప్పారు. ఇక ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసని, ఇంకా తనపై 100 కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. మరోవైపు కేటీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఏసీబీ తన దూకుడు పెంచింది. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో మరోసారి విచారించాలని భావిస్తోంది. అలాగే కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాల్సింది. దాంతో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి డేట్ టైం ప్రకారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి 10:30 ప్రాంతంలో తన ఇంటి నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకుంటానంటూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. గతంలో ఏసీబీ విచారణకు హాజరై ఉంటేనే లోపలికి వెళ్తానంటూ పట్టుబట్టి హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు ద్వారా తన న్యాయవాది తీసుకెళ్తానంటూ కూడా కోర్టు అంగీకరించడము, కోర్టు వాటికి ఆదేశాలు జారీ చేయడంతో తన న్యాయవాదిని తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కొని అనంతరం మీడియాతో మాట్లాడి పార్టీ ఆఫీస్ కి వెళ్లిపోయినటువంటి కేటీఆర్ మళ్ళీ ఈ రోజు ఈడీకి హాజరయ్యే ముందు కూడా తన న్యాయవాదిని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈడీ అధికారులు తన న్యాయవాదితో కలిసి లోపలికి అనుమతిస్తారా లేదా ఒక్కరు మాత్రమే ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా నెలకొంది. ఈ రోజు కేటీఆర్ రాక సందర్భంగా మాత్రం ఈడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరు మాత్రమే లోపలికి రావాలి. ఎవరు కూడా ప్రొటెస్టులు కానీ, ధర్నాలు కానీ, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం లేదా ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేసినట్టయితే పెద్ద మొత్తంలో అక్కడ మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కేటీఆర్ వచ్చేంత వరకు, కేటీఆర్ తిరిగి వెళ్లిపోయేంత వరకు కూడా అక్కడ అడిషనల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఇటు హైకోర్టును ఆశ్రయించడము, సుప్రీంకోర్టును ఆశ్రయించడము, 2 చోట్ల కూడా తన పిటిషన్ ని ఒకటి హైకోర్టులో తిరస్కరించడము, సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ ని డిస్మిస్ చేయడంతో మాత్రం ఎలాంటి ఆప్షన్ లేకుండా ఇక ముందు తనకు ఎలాంటి రిలాక్సేషన్ దొరకకుండా మాత్రం న్యాయస్థానాలు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించడంతో మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఏసీబీ రంగంలోకి దిగి ఏసీబీ 2వ నోటీసులు జారీ చేసి మళ్ళీ ఏసీబీ కార్యాలయాన్ని పిలిపించి విచారణ పేరుతో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఈడీ ముందు హాజరైనటువంటి కేటీఆర్ ని ఫెమా ఉల్లంఘనకు పాల్పడి ఈ 55 కోట్ల డబ్బులను విదేశీ కరెన్సీ నిర్వాహకులకు హెచ్ఎండీఏ, ఎంఏయుడి ఈ డిపార్ట్మెంట్స్ తరఫున వెళ్లినటువంటి డబ్బులపై ఆరా తీయనున్నారు. ఇదంతా కూడా మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకే వస్తుంది. ఫెమా ఉల్లంఘనను ఎందుకు పాల్పడ్డారు, ఒక మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ డబ్బులు బదలాయించేటప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందా లేదా అనే దానిపై కూడా ఈ డబ్బుల ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి అంశం పైనే ఈ రోజు ఈడీ దృష్టి పెట్టి కేటీఆర్ నుంచి ఆ వివరాలన్నీ సేకరించారన్నారు. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు ఈ రోజు ఈడీ కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది కాబట్టి మరి ఈడీ ఏ ప్రశ్నలను అడగనుంది? మరోవైపు సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో కేటీఆర్ పిటిషన్ ని మరి కేటీఆర్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? అంటే మరో మార్గాలు ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది కాబట్టి ఏ మార్గాల ద్వారా కేటీఆర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి? విచారణ ఇంకా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం?
ఇటు హైకోర్టులో తాను వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడము, సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా ఎలాంటి గ్రౌండ్స్ లేదు, ఏసీబీ విచారణకు ఎదుర్కోవాల్సిందే, ఏసీబీ కేసులలో కోర్టు జోక్యం చేసుకోలేదు, హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విషయంలో మేము గ్రౌండ్స్ లేనటువంటి పిటిషన్ పైన విచారణ జరపలేము అంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని కేటీఆర్ తరఫున న్యాయవాదికి తెలియజేయడము. అప్పటికే కేటీఆర్ తరఫు న్యాయవాది ఈ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవడం అని తన నిర్ణయం తీసుకోవడము, తర్వాత విత్డ్రా చేసుకున్నటువంటి వెంటనే పిటిషన్ డిస్మిస్ అంటూ కూడా ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఉన్న ఒక అవకాశాన్ని కాస్త కేటీఆర్ న్యాయవాదికి ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇంకా సర్వోన్నత న్యాయస్థానమే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ లో గ్రౌండ్స్ లేవంటూ తిరస్కరించింది. అంటే ఇంకా ఫైనల్ గా 5 స్టెప్ లో తనకు ఎలాంటి వెసులుబాటు దొరికేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టులో సైతం తనకు చుక్కెదురైంది. కాబట్టి ఇప్పుడు లీగల్ గా కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణకు హాజరు అవ్వలేను, అరెస్ట్ కాకుండా ఉండేందుకు గాని మళ్లీ విచారణ పేరుతో రాకుండా ఉండేందుకు గాని ఎలాంటి ఆప్షన్ లేదు. కాబట్టి దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగానే తను ఈడీ ముందు, ఏసీబీ ముందు హాజరవ్వాల్సిందే, వారు అడిగినటువంటి ప్రతి దానికి సమాధానం ఇవ్వాల్సిందే, సహకరించాల్సిందే, అందుబాటులో ఉండాల్సిందే అనేది మాత్రం క్లియర్ కట్ గా కేటీఆర్ కి ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థల నుంచి కూడా తెలియజేయనున్నాయి. ఈ రోజు ఈడీకి హాజరైన తర్వాత క్షమా ఉల్లంఘన పిఎంఎల్ఏ యాక్ట్ కి విరుద్ధంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇవన్నీ మీకు తెలిసే జరిగినట్టుగా మాకు సమాచారం ఉంది, ఎలా ఇవన్నీ ఆదేశించారు, ఈ డబ్బులని బదలాయించాలంటే కేబినెట్ ఆమోదం ఉండాలి లేదా అందరి అనుమతి ఉండాలి, గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అంటూ మాత్రం ఈడీ ప్రత్యేకంగా ఈ అంశం పైన క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. రవితేజ, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నారు కేటీఆర్ అరెస్ట్ తప్పదని, కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందని చెప్తున్నారు. మరి ఈడీ అధికారులు మరోసారి ఈ రోజు విచారించడానికి వస్తున్నారు కాబట్టి మరి ఎంతవరకు అరెస్ట్ చేసే అవకాశం? కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసులు పక్కాగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదంతా తన డైరెక్షన్ లోనే తెలిసే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేబినెట్ ఆమోదం లేకుండా, గైడ్ లైన్స్ ని ఉపయోగించకుండా, ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండా ఇల్లీగల్ గా ఈ 55 కోట్లను బదలాయించారనే దానిపై మాత్రం ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు ఈ చట్టాన్ని చెబుతా ఉన్నాయి. ఇటు కేటీఆర్ మాత్రం ఒక్క రూపాయి కూడా దీంట్లో అవినీతి జరగలేదు, ఏదైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి వారి అధికారం మేరకు ఈ తప్పుడు కేసులు పెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఈ అవినీతి జరిగిన తర్వాత పెట్టినటువంటి సెక్షన్లు, కానీ అవినీతి జరగక ముందే అది ప్రాథమికంగా ఈ సెక్షన్లను పెట్టి తనపై కక్ష తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం కేటీఆర్ తరపు నుంచి వస్తున్నటువంటి వాదనలు. ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా కోర్టు కేటీఆర్ కి రిలాక్సేషన్ కల్పించకపోవడంపై చూస్తూ ఉంటుంటే కేటీఆర్ నిజంగానే ఈ అవినీతికి పాల్పడి ఉండవచ్చు అనేది మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని భావిస్తా ఉన్నారు. ఈ రోజు ఈడీ ముందు తను హాజరయ్యి ఈడీ ముందు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, దీంట్లో మళ్ళీ ఏసీబీ రంగంలోకి దిగి ఏసీబీ రెండోసారి నోటీసులు అందజేసి విచారణ పేరుతో పిలిపించి అప్పుడు అరెస్ట్ చేస్తారనే దానిపై మాత్రం ఈ రోజుతో ఒక క్లారిటీ రానుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.